హలో అండి, వెల్కమ్ టు ఒలువలాస్ హోమ్. సో ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను దివాళీ చేసుకున్నాం కదా, సో ఆ వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఎలా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. అలాగే మా దివాళీ సెలబ్రేషన్స్ ఫుల్ వ్లాగ్ చూసే ముందు ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దివాళీ సెలబ్రేషన్స్ వ్లాగ్ వచ్చేసి నేను దివాళీ రోజు మార్నింగ్ 11కి స్టార్ట్ చేశాను వ్లాగు. అయితే నేను అసలు వ్లాగ్ చేయకూడదు, అంత ఓపికగా లేదు అనిపించి స్టార్ట్ చేయలేదన్నమాట ముందు నుంచి. ఎందుకు చేయకూడదు అనుకున్నానంటే అట్ల తెద్ది వ్లాగ్ పోస్ట్ చేశాను కదా, ఆ తర్వాత ఒక 2 days తర్వాత నుంచి నాకు హెల్త్ బాగాలేదనమాట. ఫుల్ ఫీవర్ నాకు అండ్ అత్తయ్య గారికి కూడా. ఇప్పటికైతే తగ్గింది, కానీ మధ్యలో అయితే చాలా సఫర్ అయ్యాము ఇద్దరు కూడా. ఇంకా మా బిందు ఒక్కతే మమ్మల్ని ఇద్దరిని చూసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ తను చాలా ఇబ్బంది పడింది. ఇంకా దివాళీ టైంకి లెగుస్తామా అనుకున్నాము. సో దేవుడి దయ వల్ల అయితే కొంచెం ఓపిక అయితే వచ్చింది. ఇంకా ఆ రోజే నేను లేచి అలా తిరగడం అనమాట. ఇంకా మా బిందు ఏంటంటే, మీరు ఇప్పుడే కదా లేచారు, ఇంకేమి మీరేం చెయ్యొద్దు, నేనే చేస్తాను అని చెప్పింది. ఒక్కదాన్ని ఇంకెన్నాను చేసుకుంటాం అన్నా కూడా వద్దనింది అనమాట. సో ఇంకా అప్పటిదాకా కూర్చొని ఉన్నట్టే ఉన్నాను నేను, పడుకుని ఉన్నట్టుని. సరే ఇంకొంచెం ఓపిక తెచ్చుకుని బ్లాగ్ చేస్తే కొంచెం పండగ వాతావరణం ఉంటుంది ఇంట్లో అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ మా బిందు అత్తయ్య గారు వచ్చేసి పప్పులు కడుగుతున్నారనమాట. అంటే దివాళీ రోజు మేము మజ్జిగ వాళ్ళు వేస్తాం, అంటే పెరుగావడు అంటారు కదా అది. అండ్ దేవుడి దగ్గర పెట్టుకోవడం కోసం పాకం గారెలు చేస్తాము, అవి చేయడం కోసం వాళ్ళు పప్పు అది కడుగుతున్నారు. ఈలోగా మా పిల్లలు క్రాకర్స్ అవి వస్తాయి కదా, అవి చూసుకుంటున్నారనమాట. అండ్ మాకు దివిటీలో ఆనవాయితీ ఉంటుంది, అందుకోసం గోంగూరలు అవి కూడా తీసుకుని రెడీగా పక్కన పెట్టేశాను. అప్పటి వరకు కూడా క్రాకర్స్ అనేది ఇంకా తీసుకురాలేదు, దివాళీ రోజు మార్నింగే తీసుకొచ్చారు. కూర్చున్నారంటే కింద పెట్టాక అన్ని నీవే చదువు. లాలీపాప్ ఇందాక ఆల్రెడీ చూపించాను, బట్ ఇట్ ఈస్ లాలీపాప్. ఇది నార్మల్ ఇదిలా కాదంటమ్మా, ఇలా చెప్తాం కదా అని ఏమంటారు, అదే విష్ణు చక్రం లాగా కాకర పువ్వొత్త. ఇది నార్మల్ గా అలాగే వెలిగించి చేతితో పట్టుకుంటే పేలుతుంది. చేతిలోనా? ఇక్కడ పట్టుకుంటే అది టప్ మన పేలి కలిసి వస్తుంది. ఇది అద్దు పెట్టు పర్ణిక, అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయకండి అమ్మా. అవి చిన్ని మామ చేశారంట. చక్రాలు, నెక్స్ట్ విష్ణు చక్రాలు. అప్పటి వరకు కూడా వాళ్ళు పైన ఉన్నారు. ఇంకే వచ్చిన తర్వాత కిందకు వచ్చి చూసారు కదా, ఈ విధంగా అయితే ఎగ్జిబిషన్ పెడుతున్నారనమాట. ఏమేమి వచ్చాయి వాళ్ళకి, ఇంకా ఏం తక్కువైతే అవి అడిగి తెప్పించుకుందామని చెప్పి అన్నీ తీసి చూసుకుంటున్నారు. అవి కాల్చినప్పుడు అవే కలర్స్ పేలుతాయంట. ఒక్కొక్కటి కింద రబ్బర్ బ్యాండ్ ఉంది. నేనైతే వేలతో కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నాను. ఎలాగో అత్తయ్య గారు బిందు అక్కడ బిజీగా ఉన్నారు కదా, మా బిందు వచ్చేసి పాకం గారెలు వేసుకునే పిండిలోకి ఉప్పు ఎంత వేయనని చెప్పి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. అంటే నాకు కుకింగ్ ఛానల్ ఉంది కదా, నేను కొంచెం పర్ఫెక్ట్ అని బాగా నమ్ముతుంది. తీసుకొచ్చి నాకు చూపించింది. 1 స్పూన్ వేయని చెప్తే తను మళ్ళీ వెళ్ళి పిండిని గ్రైండ్ చేసుకుంటుంది అనమాట. ఏంటి ఆ పాంబెలలో తప్పు తీసేయాలన్నీ. పిల్లలతో అయితే ఇంకా అవన్నీ లోపల పెట్టించేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను. అప్పటికైతే గారెల కోసం ఇక్కడ పాకం పడుతుంది అనమాట. పంచదార బెల్లం 2 కలిపి పెడతాము, అలా అయితే చాలా బాగుంటుంది. సరే అలా కూర్చుని ఉన్న బోర్ కొడుతుంది. ఏమైనా అంటే మనం మజ్జిగ వాళ్ళు వేస్తాం కదా, మజ్జిగ చారు కోసం కావాల్సినవన్నీ కట్ చేస్తానని చెప్పి అలా నించుని తనతో ఇంక మాట్లాడుతూ కట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా పిండి కూడా గ్రైండర్లో వేసింది కదా, అది ఎంతవరకు గ్రైండ్ చేయాలని అడుగుతుంటే అది కూడా చూపిస్తున్నాను. అంటే తనకి పట్టుకొని చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ఐడియా ఉంటుంది కదా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది అని చెప్పి అడిగితే ఇంకా చూపించాను. ఈలోగా తను అవి చేసుకుంటానని చెప్పి పిల్లలకి లంచ్ పెట్టేమంది. ఎందుకంటే ఆ రోజు మా బిందు వాళ్ళ అత్తయ్య గది బర్త్డే అనమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేపిస్తారు వాళ్ళు.
అందుకోసం మళ్ళీ టైం అయిపోతుంది, ఈలోగా నేను ఇవి వండేస్తాను, పిల్లలకి అన్నం పెట్టేయంటే ఇంకా వెళ్ళి వాళ్ళకైతే అన్నం తినిపిస్తున్నాను. అండ్ మార్నింగే టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది. మెంతుల పులుసు పెట్టి అరటికాయ కర్రీలో ఉంది చేస్తారు ఇద్దరు, అత్తయ్య గారు తనుని. నేనైతే ఇంకా పిల్లలకు కూడా అన్నం పెట్టేసి జడలవి కూడా వేసి రెడీ చేయించేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా నేను వీళ్ళకి చేసేలోగా మా బిందు అయితే గారెలు వేసేసింది. ఇంకా అత్తయ్య గారేమో తీసి పాకంలో వేస్తున్నారనమాట. ఫస్ట్ దేవుడికి పెట్టేది ఏంటంటే ఇవే కదా పెడతాము, ముందు ప్రిపేర్ చేసేసారు. అండ్ మజ్జిగ పునుకులు అవి కూడా చేసేసి వెళ్దాం అనుకుంది, కాకపోతే ఆ టైంకి కరెంట్ తీసేశారనమాట. ఇంకా పిండి గ్రైండ్ అవ్వడం కుదరలేదు, దానివల్ల ఇంకా వేయలేదు. నేను వచ్చాక వేస్తాను, నువ్వేమి వెళ్ళకు వంటగదిలోకి అని చెప్పింది. సో ఇంక వీళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు లక్ష్మీపురం వెళ్ళడానికి. మా పర్ణిక చూసారు ఎలా అరుస్తుందో, దాని కార్ జర్నీ అంటే పడదు, అందుకోసం నిమ్మకాయ తీసుకుని నోట్లో లాలీపాప్ చాక్లెట్ పెట్టుకొని వెళ్తుంది. మళ్ళీ ఆ డోర్ క్లోజ్ చేయమని చెప్పి అలా అరుస్తుంది. ఇంకా అయితే వాళ్ళకి బాయ్ చెప్పేసి మళ్ళీ వచ్చి నేను లంచ్ చేసేసాను. తర్వాత ఏం చేయాలో తెలియక అలా ఖాళీగా కూర్చుని అలా రీల్స్ చూస్తుంటే ఇది కనిపించింది అనమాట. దియా హ్యాక్, క్యాండిల్ ఆయిల్లో కరిగించి వేస్తాం కదా, అది చేశాను అనమాట. చేసిన తర్వాత కూడా ఇంట్లో పిల్లలు ఉంటే టైం మనకి గడిచిపోతూ ఉంటుంది, వాళ్ళ లేక ఇంకా బోర్ కొడుతుంది. సర్లే కరెంట్ కూడా వచ్చేస్తుంది, చేసేద్దాం మనం వచ్చేసరికి, బావి వచ్చేసరికి అని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు నేను అనుకుని పిండి అది గ్రైండ్ చేసుకుని అయితే ఇక్కడ మజ్జిగ వడలు వేయడానికి స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ మజ్జిగ చారు అయితే పెట్టేశాను. అండ్ ఈ విధంగా వడలు కూడా వేసేస్తున్నాను అనమాట. నేనైతే ఈ మజ్జిగ వడలో మేము ఏం చేస్తామంటే మినపప్పు పెసరపప్పు రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటాము. అలా చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మన ఛానల్లో కూడా రెసిపీ ఉంది, మళ్ళీ కావాలంటే కనుక పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. మనకి మజ్జిగ వాళ్ళు బాగా మజ్జిగ పీల్చుకొని బాగుండాలంటే ఏం చేయాలంటే పల్చగా మజ్జిగ తీసుకుని కొద్దిగా సాల్ట్ కలిపి ఉంచుకోండి. అందులోకి వేయించుకున్న గారెలు ఉంటాయి కదా అండ్ పునుకులు ఏవైనా కానీ అవి అందులోకి వేసుకుని 1 నిమిషం పాటు ఉంచి వాటర్ అంతా కూడా తీసేసుకుని అప్పుడు మజ్జిగ చారులోకి వేసుకుంటే చాలా బాగా బాగుంటాయి అన్నమాట. చాలా బాగా లోపలికి పీలుస్తుంది, మనకు పులుపు కూడా ఏమీ లేకుండా ఉంటుంది. సో ఇక్కడైతే మజ్జిగ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత కొంచెం ఉట్టిగా వేస్తున్నాం అనమాట. అంటే పిల్లలకి ఇవంటే ఇష్టం, చట్నీ చేసి తింటారని చెప్పి అవి కూడా వేసేసి కూర్చున్నాము. ఈలోగా మా మోక్ష వాళ్ళు వచ్చేసారు. అండ్ ఈలోగా నేను పూజ గది దగ్గర కావాల్సినవన్నీ కూడా సెట్ చేసుకున్నాను. అండ్ అది కూడా ఏంటంటే మా మోక్షయ్య ముందు రోజు దేవుడి దగ్గర పూజ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తోమి దేవుడిగా శుభ్రం చేసి తడిగుడ్డు పెట్టి ముగ్గులు పెట్టి అన్నీ అదే చేసిందనమాట. అండ్ ఈవినింగ్ గడపకి పసుపది రాస్తాం కదా, అత్తమ్మ నువ్వేమీ చేయకు నేను వచ్చి చేస్తాను అని చెప్పింది. సో ఇంకా అది వచ్చే వరకు వెయిట్ చేశాను. జర్నీ చేసి వస్తుంది కదా, ఏం చేస్తుందిలే నేను చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆగిపోయాను. ఎందుకంటే నేను చేసినా కూడా అది ఏడుస్తుంది, మళ్ళీ ఎందుకు ఏడిపించడం అని చెప్పి ఆగాను. ఇంకా అది వచ్చిన తర్వాత అదే గడపలన్నిటి కూడా పసుపు రాసి ఈ విధంగా ముగ్గులు అవి పెట్టింది. చిన్నపిల్ల అయినా కూడా చూసారా ఎంత చక్కగా చేసిందో. మా మోక్షకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ ఆ రోజు ఈవినింగ్ కూడా మా భయ్య షాప్ నుంచి ఇంటికి వచ్చేసారు. అంటే మండే రోజు ఫాస్టింగ్ చేస్తారు, సో ఈవినింగే భోజనం చేస్తారు, అందుకోసం అప్పుడు వచ్చారనమాట. అండ్ మాకు ప్రతి సంవత్సరం కూడా మార్వేడి షాప్ దగ్గర స్వీట్స్ అవి ఇస్తూ ఉంటారు. అండ్ ఈసారి కూడా ఎవరో ఇచ్చారంట, తీసుకొచ్చారు. ఏమి ఇచ్చారా అని చెప్పి ఆతృతగా మేమైతే ఓపెన్ చేసి చూస్తున్నాము. ఒకరు వచ్చేసి డ్రై ఫ్రూట్ హల్వా ఇచ్చారు, అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ప్యాకెట్ ఉంటుంది కదా అదొకరు ఇచ్చారు, అలాగే కాజు కత్లీ వచ్చేసి 2 బాక్స్ వచ్చాయన్నమాట. అవి తీసుకుని ఇంకా చూసాము. తర్వాత ఇంకా దేవుడి గదిలో అన్నీ సెట్ చేశానని చెప్పాను కదా, అంటే ఆల్రెడీ మాకు మోక్షాన్ని క్లీన్ చేసే పెట్టేసింది. నేను అన్నీ కూడా పెట్టేసుకుని బొట్లు అవి పెట్టి పూలన్నీ పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను.
తర్వాత ఏంటంటే మన ఈవినింగ్ కూడా మళ్ళీ ఇళ్ళన్నీ కూడా తుడుచుకుని తడిగుడ్డు పెట్టి అండ్ వాకిలి కడిగి ముగ్గులు అవి పెట్టాలి కదా, ఈవినింగ్ పూజ కాబట్టి. మా మెయిడ్ వచ్చేసి అప్పటికి ఇంకా రాలేదు. మళ్ళీ టైం లేట్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది. సర్లే నేను మెల్లిగా చేస్తానులే అని చెప్పి చీపురు పట్టుకుంటే లాగేసుకుని, లేదత్తమ్మా నేనే చేస్తాను ఇది కూడా అని చెప్పింది అనమాట. ఇంకా తనే వాకిలి కడిగి ఈ విధంగా ముగ్గులు కూడా పెట్టింది. నేను ముగ్గు ఎంత బాగా వేస్తుంది అయితే అని అయితే అనుకోలేదు, చాలా బాగా వేసింది. అసలు దానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత బాగా చేస్తుంది అనిపించింది. ఇదే కాకుండా ముగ్గులో కలర్స్ కూడా వేస్తానంది. వద్దమ్మా మళ్ళీ మీరు నైట్కి క్రాకర్స్ అవి కూడా కాల్చుకుంటారు కదా, ఆ టైంలో ఎలాగైనా పోతుంది అని చెప్తే ఇంకా అక్కడితో ఆగిందనమాట. సో ఇంకా అప్పుడు మాకు చీకటి పడుతూ ఉంది. సో ఇంటికి లైటింగ్ కూడా పెట్టించాము, ఇంకా అది కూడా ఆన్ చేసాము. పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇలా లైటింగ్స్ పెట్టించుకుంటే. ఇంకా మనం వాళ్ళ సరదా కోసమే కదా ఏం చేసినా అని చెప్పేసి ఈ ఇయర్ కూడా ఇంకా ఇలానే చేయించారు. ఇంకా అన్ని పనులు అయిపోయాయి కదా అని చెప్పేసి పిల్లల్ని స్నానం చేసి వచ్చేయమన్నాము. అండ్ మేమేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా దివాళీకి ఫ్లవర్తో రంగోలీలాగా వేస్తాము. అండ్ ఈ ఇయర్ కూడా చేసుకుందాము అని చెప్పేసి ఈ చిన్న ఆకులతో ఉంటుంది కదా కొమ్మలు, మా మైడ్కి చెప్తే అవి తీసుకొచ్చి ఇచ్చింది. అవి వచ్చేసి ఆకులన్నీ కూడా సపరేట్ చేస్తుంది అనమాట కూర్చొని. అలాగే మనకు రంగోలీకి కావాల్సిన ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి ఇంట్లో. సో అవి కూడా ఈ విధంగా ర్యాకులు అవి కూడా తీసేసి రెడీగా చేసుకుంటున్నాము. అండ్ ఇందులో అయితే మా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు, వాళ్ళకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. సో ఇంక ముందు అది కూడా చేసేసుకున్నప్పుడు మనం కూడా రెడీ అవుదాం కదా అని చెప్పి ఇంకా అవన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాం. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా, మేమిద్దరం అయితే రంగంలోకి దిగామన్నమాట. మా ఎదురుగా బాల్కనీ ఉంటుంది కదా ఇంటి ఫ్రంట్ సైడ్, ఇంకా అక్కడే వేసుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా. మా బిందు వచ్చేసి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది. ఐడియా ప్రకారం కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసుకుంటే మనకి అవి చూసిన తర్వాత మనకి ఎలా కావాలని తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అయితే ఇంకా ఒక డిజైన్ సెలెక్ట్ చేసింది ఇలా చేద్దాం కదా అని చెప్పేసి. సో ఇంకా తనకి కూడా నేను అలా కూర్చుని ఏదో అలా వీడియోలో కనిపించడం కోసం కొంచెం హెల్ప్ చేశాను. మేమైతే ఈ ఫ్లవర్ రంగులోకి రెడ్, గ్రీన్, ఎల్లో అలాగే పర్పుల్ ఫ్లవర్స్ యూస్ చేస్తాము. గ్రీన్ అయితే ఇంకా లీవ్స్ చూపించాను కదా అవి వేస్తామన్నమాట. అయితే మాకు అవి సరిపోలేదు, మళ్ళీ ఇంకొన్ని అవసరం పడ్డాయి. అందుకోసం మళ్ళీ పర్ణికాని పిలిస్తే మా దగ్గరే పక్కన కూర్చుని అవన్నీ కూడా సపరేట్ చేస్తుంది. సో పిల్లలకి చిన్న పెద్ద అని కాదు కానీ ఏమైనా మనకి హెల్ప్ చేశారంటే మాత్రం చాలా ముద్దొచ్చేస్తుంది కదా, పర్ణికాని చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. సో ఇంకా మొత్తానికైతే ఫ్లవర్ రంగోలి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాము. మధ్యలో వచ్చేసి దీపపు కుంది పెట్టాము కదా, అందులోకి దీపం పెట్టాలి. సో పిల్లలు ఇంకా తిరుగుతూ ఉన్నారు కదా అని చెప్పి ఫస్ట్ అయితే పెట్టలేదు, తర్వాత పెడదామని చెప్పి. అలాగే గడప దగ్గర కూడా సింపుల్గా ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాం అనమాట. మేము ఏవైతే ఫ్లవర్స్ తీసుకున్నామో అవి కొన్ని మిగిలిపోయినాయి, అందుకోసం ఇక్కడ ఇలా చేసేసుకున్నాము. అండ్ పిల్లలు తిరుగుతున్నారు కదా, సేఫ్గా ఉండాలంటే వాటర్ తీయేసే బెస్ట్ అని చెప్పేసి ఇంకా అవే పెట్టి సెంటర్లో అంతవరకు వెళ్ళరని చెప్పి అక్కడైతే నార్మల్ దీపాలు పెట్టుకున్నాము. అండ్ గాలి కూడా చాలా ఎక్కువ వచ్చేసేది, బయటను పెట్టినవి కూడా కొండెక్కేసేవి అనమాట త్వరగా. తర్వాత ఇంక మేము కూడా అయితే స్నానం చేసి రెడీ అయిపోయాము. రెడీ అయితే ముందు పూజ చేసేసుకుందామని చెప్పి పూజ గదిలోకి వెళ్ళాము.
మేమిద్దరం అయితే లోపల పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత మాకు దివిటీలు ఉంటాయి కదా, అవి గోంగూర కర్రలు ఉంటాయి కదా, వాటికి కాటన్ క్లాత్ తీసి దాన్నే మధ్యాహ్నమే నేను ఆయిల్లో వేసి నానబెట్టి ఉంచాను అనమాట. అంటే కొంచెం పొడవుగా చేసుకోవాలి ఒత్తుల్లాగా. అవి వచ్చేసి గోంగూర కర్రలు కడతాము, అవి వెలిగించితే అవి దివిటీలాగా కొడతారనమాట. సో ఇక్కడ నాకు అండ్ మా పిల్లలకి, మా హస్బెండ్, మేమందరం కూడా ఈ విధంగా చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వెలిగించేటప్పుడు. ఒకరిది ముందు అంటుకుంటుంది, ఒకరి తర్వాత వెలుగుతుంది. అండ్ ఇది అయిన తర్వాతనే క్రాకర్స్ కాల్చుకోవాలన్నమాట. మా పిల్లలు దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు పూజ చేస్తారు, ఎప్పుడు చేస్తారు అని చెప్పి మమ్మల్ని కంగారు పెడుతూ ఉంటారు. సో మొత్తానికైతే ఇంకా దివిటీలు కూడా వెలిగించేసాము. లాస్ట్లో ఉండగా మాకు ఇచ్చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. అప్పటికే 8 అయిపోతుంది. సో ఇంకా వాళ్ళు ఆగరు కదా అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే మిగతా కార్యక్రమం అయితే కానిచ్చామన్నమాట. ఇంక ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను బిందు అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా దీపాలు అవి పెట్టే ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకుని అప్పుడు మా పిల్లలు అప్పటికే స్టార్ట్ చేసేసారు. సగం దివాళీ అయిపోయింది వాళ్ళకి. ఇంకా అప్పుడైతే వెళ్ళి చూస్తున్నాము. నేను వెళ్ళేసరికి మా మోక్ష అయితే కూర్చుని ఉంది. చిన్నవాళ్ళు ఇద్దరు పనిలో ఉన్నారనమాట. ఏమని అడిగితే అది హడావిడి చేస్తుంది కానీ అవన్నీ కాల్చడానికి భయపడుతుందంట మా భయ్య చెప్తున్నారు. వీళ్ళైతే కాకర పువ్వొత్తులు, తాళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి అయితే వెలిగిస్తున్నారు. అండ్ పెద్ద చించుబుడ్లు అలాంటివి అయితే ఇంకా వెళ్ళరనమాట వాటి జోలికి. ఇక్కడ మా పర్ణిక కాలుస్తూ ఉండే చెయ్యి అంటుకుందంట, కింద పడేసింది. మరి వెళ్ళరా ఎక్కడైతే కాలేదు అక్కడ కాదు అలా పెట్టట్లే ఈలోగా మా మోక్ష వచ్చింది చించుబుడ్డు తీసుకుని. ఇది వచ్చేసి ఇంట్లో తయారు చేసిందే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేశారనమాట. ఇంకా అది వెలిగిద్దామని చెప్పి మోక్ష వచ్చింది. అండ్ అది పెడుతుంది కదా కాకరపప్పు, దానిపై పెట్టడం, పక్కకు వెళ్ళిపోవడం, కొంతసేపు ఉంటేనే కదా వెలుగుతుంది అంటే అప్పుడు ఉండిందనమాట. అప్పుడు వెలిగింది. సో ఇంట్లో చేసుకున్నది అయితే కొంచెం బాగా వస్తుంది కదా, పై వరకు వెళ్తూ ఉంటుంది, అలా అనిపించింది. తర్వాత ఇంకా చిన్న చిన్న వేరే వెన్న ముద్దలని అలాంటివి చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసిందనమాట. అండ్ మేమైతే ఇంకా లోపల వేసిన ఫ్లవర్ రంగోలి ఉంటుంది కదా, అక్కడ ఈ దీపాలు కూడా పెట్టేసుకుని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. అండ్ మాకు చాలా బాగా అనిపిస్తుంది. పండగ అంటే ఇలాగ మనకి కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా ప్లాన్ చేసుకుంటాము. ఏదో చిన్నదో పెద్దదో ఓపికను బట్టి చేసుకుంటాము. అండ్ ఇయర్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము. బాగా వచ్చింది ఫైనల్గా రంగోలి అయితే. అండ్ తర్వాత నేను కూడా కిందకి వచ్చేసి ఇక్కడ చించుబుడ్లు, వెన్న ముద్దలు, ఇంకేవేవో ఉన్నాయో అవన్నీ కూడా వేసాను అనమాట. కొంతవరకు అంతగా అన్నీ వేసేంత స్ట్రెంత్ ఇంకా రాలేదని ఒక 3-4 వేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా కాల్చుకున్న తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోతారు కదా అందరూ. అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి అప్పుడు టిఫిన్ చేసామన్నమాట. ఇంకా వ్లాగ్ ఇక్కడ వరకే షూట్ చేశాను. సో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, ఫస్ట్ టైం ఛానల్లో చూస్తున్నారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.